ఇప్పుడు తమన్ భాయ్ ఏంటి సినిమాలో పాటలు ఇట్లా అంటే జనాలు ఒకరోజు ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా వైకుంఠపురం తర్వాత గుంటూరు కారం అన్ని సినిమాల్లో పాటల్లో ఒక మ్యాజిక్ ఉంటుంది. ఈ సినిమాకి వస్తే నీ ఆర్ఆర్ గురించి నీ బీజిఎం గురించే మాట్లాడుతున్నారు. అసలు సినిమాలో హీరో ఎవరంటే తమనని చెప్పారు ముందు సినిమా తీసుకెళ్ళడానికి. అలా కాదండి, అంటే సుజిత్ అలాంటి సినిమా ఇచ్చారు. ఇప్పుడు మనం పాత సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా, అతడు, దూకుడు, కొన్ని అన్ని పాత సినిమాలన్నీ రిలీజ్ అవుతున్నాయి కదా థియేటర్లో. అప్పుడు కాన్సర్ట్, ఇట్స్ నాట్ ఎ ఫిల్మ్, కాన్సర్ట్ అని పాడుతున్నారు కదా. సో నాకు ఐ వాంట్ గివ్ దట్ ఫీల్, కాన్సర్ట్ ఫీల్ ఇద్దామని స్కోర్లోనే మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను సినిమా డే నుంచి. బట్ అయితే ఫర్ మీ ఐ థింక్ నేను చాలా అనిపించింది కోరని దేవుడు లేదు, మేనిఫెస్ట్ చేయని రోజు లేదు. ఇలాంటి నాకు ఒక అవుటింగ్ కావాలి, ఇలాంటి ఒక స్పేసింగ్ కావాలి, ఇలా ఒక ఈడియం, ఒక డ్రమ్ బీట్, ఇలా ఉండే ఒక డ్రమ్ అండ్ బేస్ ఉండే సినిమాని మనం ఎలా జనాల దగ్గర తీసుకెళ్ళాలి. సో ఐ వాజ్ లైక్ ఎక్స్ట్రీమ్లీ వెయిటింగ్ ఫర్ దిస్ అవుటింగ్. అది మనకి బయట సినిమాల దగ్గర నుంచి చాలా ప్రెషర్లు వచ్చాయి. బయట సినిమా ఈ మ్యూజిక్ విను, ఈ మ్యూజిక్ మన వాళ్ళు చేయలేకపోతున్నారు, మన వాళ్ళు ఏంటి హ్యాండిక్యాప్డా, వీడు పనికిరాడు, వీడు వేస్ట్ అన్నారు. అన్నీ దాచి చాలా జాగ్రత్తగా దాన్ని అన్నీ అలా పెట్టుకుని ఐ థింక్ సో గాడ్ హెస్ ఆన్సర్డ్ దట్. ఓకే, అవుటింగ్ తీసుకో, యూ వాంట్ దిస్ కదా, తీసుకో అని. ఐ థింక్ దేవుడు కేమ్ ఇన్ రూప్ ఆఫ్ త్రివిక్రమ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, సుజిత్, and answered my all my ఇది, and I had to give this and I had to put my life అంతే.